తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మా హెచ్ఎంటి సాతవాన కాలనీ వాసులందరూ ఈరోజు కమ్యూనిటీల్లో జరుపుకుంటున్న అవతరణ దినోత్సవ కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని పిలవటం, అలాగే మా వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయటం, కాలనీ వాసులందరి సహకారంతో ఈరోజు కాలనీ పెద్దలైనటువంటి మన యాదిరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, అలాగే బోసిరెడ్డి గారు, నరసింహ గారు, మన మిగతా వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ పతాక జాతీయ వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా హైదరాబాద్ డివిజన్ తరఫున కూడా భారీ ఎత్తున ఈ రోజుని మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిగా సాతవాన కమ్యూనిటీల్లో జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నా డివిజన్ తరఫున కార్పొరేటర్గా మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. శుభాకాంక్షల కోసం అండి వార్డు కమిటీ మెంబర్ని ఇక్కడ హైదరాబాద్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టుతున్న శుభదినం. ఈరోజు మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు అని అంటే మన సీఎం కేసీఆర్ గారు తప్పితే ఇంకెవరు కాదు. ఎంతో ప్రయాసాలకు వచ్చి శ్రమపడి ప్రాణ బలిదానం కూడా తెగించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నవ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ తీసుకుపోతూ 2వ టర్మ్లోకి వచ్చేప్పుడు బంగారు తెలంగాణ సాధించాలనే పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, మిగతా ప్రాజెక్ట్స్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం కావాలి అనే దృక్పథంతో ముందుకెళ్తున్న మన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎప్పటికీ మర్చిపోకూడదు, రుణపడి ఉండాలి ఆయన. ఈ సందర్భంగా ఈ శాతవాహన్ నగర్ కమ్యూనిటీకి మన కార్పొరేటర్ జానకి రామరాజు గారు మా ఆహ్వానం మన్నించి వచ్చి ఈ నేషనల్ ఫ్లాగ్ పతాక ఆవిష్కరణ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆయనకి మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ, మిత్రులందరికీ, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు అండి. 69 నుంచి 2014 కనుక కొట్లాడిన వ్యక్తులలో నేను అయితే అప్పటికి మొత్తం తొలి దశ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి తేడా ఏంది అంటే తొలి దశ ఉద్యమంలో కొద్దిగా హింస అనేది చెలరేగింది, భావోద్వేగాలు విపరీతంగా పెరిగిపోయింది. అదే మలిదశ ఉద్యమం దగ్గరికి వచ్చే వరకు ఈ మీడియా అనుకోండి, పబ్లిక్లో అవేర్నెస్ అనుకోండి పెరగడంతో హింసాత్మకం మాత్రం కాలేదు. దాదాపు 10 ఏళ్ళు నిరాటంకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉద్యోగ సంఘాలు కానివ్వండి, ఆ రోజు శ్రామిక వర్గాలు కానివ్వండి, కార్మిక వర్గాలు కానివ్వండి, వీళ్ళందరూ ఒక జేఏసీలుగా ఏర్పడి కేసీఆర్కు బాసటగా నిలిచి ఆయన వెన్నుదన్నుగా ఉండి తెలంగాణను సాధించడంలో మా పాత్ర కూడా ఉంది అనేది గర్వంగా చెప్పుకోగలుగుతాం. రేపొద్దున నీ హిస్టరీ ఏంటి అంటారంటే దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్ అని చెప్పగలుగుతాం. అట్లనే స్టేట్ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఎన్నో కళలు కన్నారు. ఆ కళలు పంచుకున్న వాళ్ళలో నేను కూడా కొన్ని కళలలో నేను కూడా భాగస్వామిని కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి పరిశీలించిన వ్యక్తులలో నేను ఒకరిని. కాబట్టి ఏంటంటే కేసీఆర్ గారి మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటారంటే ఆయన ఒక ఆలోచన చేస్తున్నాడు అంటారంటే దానికి ఆయన ఎంతో కసరత్తు చేస్తాడు. కసరత్తు చేసి కానీ అప్పుడు బయటికి శ్రేయభిలాషులతో అనుకోండి, సన్నిహితులతోటి డిస్కషన్ చేసి ఇందులో మనకు ప్లస్లు ఎన్ని మైనస్లు ఎన్ని, ఇది బాగుంటుందా ఉండదా అనేది డిస్కషన్ చేసి అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తుండేది. అట్లా ఏది తెలంగాణ రాష్ట్రాన్ని 2 ఎంపీలతోటి సాధించింది బహుశా
ఒక తెలంగాణ 29వ రాష్ట్రంగా నేను అనుకుంటున్నా. అయితే తెలంగాణ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు ప్రత్యేకత ఏంటంటే ఇది ఇక్కడ మల్టీ కల్చర్ ఏరియా, స్పెషల్లీ ఇన్ హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం మల్టీ కల్చర్ ఏరియాలు. ఇవన్నిటిని సమయం చేసుకుంటూ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. అయినా వాళ్ళను కూడా కలుపుకొని అందరినీ ఒక ఏకతాటి మీకు తీసుకొచ్చి 2014కు రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాన్ని ఎన్నో కసరత్తు చేసి ఆయన ప్రాజెక్టులు ఫస్ట్ వ్యవసాయం ముఖ్యము అనేది ఉద్దేశంతో ఫస్ట్ నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇచ్చి ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మన వార్డు మెంబర్ చెప్పిన విధంగా ఒకప్పుడు తెలంగాణ పల్లెళ్ళు మొలిచిన తెలంగాణ ఇవాళ బంగారు పంటలు పండుతున్న తెలంగాణగా మారింది. ఫ్యూచర్లో వజ్రాలు పండే తెలంగాణ కూడా అవుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నంబర్ 1 కావాలని అవుతుందనే నమ్మకం మాకు మాత్రం ఉంది. ఒకేళ్ళు ఎవరికైనా లేకపోతే మాత్రం వాళ్ళ లోపమును వదులుకోవాలి. ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో అలాగే యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఎంతో మోడర్న్గా ఆలోచన చేసి ఎన్నో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయనకు అర్జునునిలాగా, కృష్ణుడికి అర్జునులాగా హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు ఏదైనా పట్టుబట్టిండు అంటారంటే వదిలే రకం కాదు, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తి. కాబట్టి ఈ ముగ్గురు ఒక త్రిమూర్తుల్లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కలిసి పనిచేస్తున్నారు, చేస్తారు అనే నమ్మకం ఉంది. కాబట్టి తెలంగాణ రేపు కోటి రత్నాల వీణ తప్ప, దాశరథి గారు అన్నారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని 50 ఏళ్ళ క్రితమే అన్నాడు. ఇవాళ ఆ కళ సాకారం అయినందుకు ఒక తెలంగాణ పౌరునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ సాధనలో భాగస్వామిగా నేను మాత్రం చాలా గర్విస్తున్నాను. అందరూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన మా కార్పొరేటర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు జనరంజకంగా ఉండాలని, అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరింత బంగారు తెలంగాణగా ముందుకు దూసుకుపోవాలని, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు గారు ఈ తెలంగాణ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించిన మన తెలంగాణ జాతిపితగా ఆయన్ని ఒకసారి మనం స్మరించుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ తీసుకొచ్చేందుకు ఆయనకు మా 5వ డివిజన్ తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ డివిజన్ కేటీ రామారావు గారి దత్తత డివిజన్ కాబట్టి ఈ డివిజన్ అభివృద్ధిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి ఈవేళ మన డివిజన్ అభివృద్ధి చెందిందంటే మన తారక రామారావు గారి ఆయన సలహాలు సూచనల మేరకే జరిగింది. కాబట్టి ఆయన్ని కూడా ఈ సందర్భంగా మన 5వ డివిజన్ నుంచి ప్రత్యేకంగా ఆయన్ని అభినందిస్తూ మన డివిజన్ తరఫున కార్పొరేటర్గా ఆయన తెలియజేస్తున్నాను. అలాగే డివిజన్ ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.